మీరు చూస్తుంది V9 వార్తలు. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా 12 మండలాలతో ఏర్పడిన పోలవరం జిల్లాలో తొలిసారిగా ప్రజా సమస్యలను నేరుగా వినేందుకు ప్రజల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు పోలవరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా దరఖాస్తు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం వంటి అనేక అంశాలపై ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా పారదర్శకంగా పరిష్కరించడమే జిల్లా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఫిర్యాదుదారుని సీరియస్గా తీసుకుని సంబంధిత అధికారులతో సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తును శాఖల వారీగా నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పోలవరం జిల్లా ఏర్పాటైన తర్వాత నిర్వహించిన ఈ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదికతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఇప్పుడు మన చవిటి దిబ్బలు